నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం. సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోం మినిస్టర్ వంగలపూడి అనిత భేటీ. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడి. మహిళా రక్షణ, గంజాయి విషయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని స్పష్టీకరణ. గాంధీజీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని వ్యాఖ్య. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా ప్రారంభమైంది. ఇటీవల రామోజీరావు అస్తమయం కావడంతో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధుల్ని వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళా రక్షణ, గాంజా విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని అన్నారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని తేల్చి చెప్పారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ డ్యూటీ చేయాలంటూ హితబోధ చేశారు. మీకు తెలుసా, పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, వాళ్ళు సపరేట్ గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా, కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది. ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ? కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్. వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు, బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు మన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొన్నటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే. సో అటువంటి ప్లేస్ లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు. క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మేము దాని మీదనే ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీసీపీ గారి అధ్యక్షతనే ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత డీటెయిల్గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ క్రైమ్ మనం అరికట్టచ్చు.
సైబర్ క్రైమ్లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐస్ని కానీ సిఐస్ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్అప్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చాలా ఇన్డెప్త్గా మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో డెఫినెట్గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు, నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడతాను. ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా, పని చేయండి. మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున, గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్పా, పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వింటే ముందు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓ 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 years నుంచి 21 years ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మ్యాక్సిమం చెప్పరు, కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చేది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని మన చీరాల సంఘటన జరిగిందండి. ఆ అమ్మాయికి అసలు అభోషపం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి రోజువారీ వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది. గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు. మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, రేప్ అండ్ మర్డర్. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఏదో ఆ ప్రతిపక్షాల ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన హోమ్ మినిస్ట్రీ గారిని కూడా కలిసి, డీసీపీ గారిని అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైన్అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్గా చేయాలి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. 21 నెలలు కొనసాగిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా అహంకారపూరిత నేతల విధానాలకు నిలువుటద్దం పట్టిందని తెలిపారు. సెంట్రల్ సబ్జెక్టు, ఇంకోటి కంకరెంట్ సబ్జెక్టులు అంటే ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పోర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ. వీటిలో ఏదో లేని సబ్జెక్టులు ఏమి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం కల్పించారు. ఆ అధికారాలన్నీ కూడా తీసేయడానికి అప్పటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 21 నెలలు సుమారుగా చేశారు. ప్రతి ఒక్కళ్ళ మీద ప్రాథమిక హక్కుల మీద దాడి చేశారు. ఆ దాడిని అన్నింటినీ కూడా అరికట్టి మన దగ్గర ఉన్న ఎంతోమంది, ఇందాక కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఎంతోమంది కష్ట ఫలితమే మనం ఈ రోజున స్వాతంత్ర భారతదేశం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బ్లాక్ డే అంటే ఎమర్జెన్సీ జరిగింది. మన భారత రాజ్యాంగం ప్రకారం అంత దుర్దినం ఇంకోటి లేదు. అనేక సందర్భాల్లో మెజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది. అప్పుడు కొన్ని సందర్భాల్లో
కొన్ని న్యాయ వ్యవస్థలు కొన్ని జడ్జిలను కూడా ఆవిడ ఇంటికి పంపించడం జరిగింది. క్లియర్ కట్గా ఏ ఒక్క పౌరుడికి కూడా హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు అనే విషయం కూడా చెప్పి 21 నెలలు భయాందోళన తయారు చేశారు. కానీ దాంతో ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో తయారైన నాయకులే వాజ్పేయి గారు కానీ, మన మోడీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారానే వచ్చారు. ఆ తర్వాత నాయకులు మేమందరూ తయారైనప్పటికీ స్ఫూర్తి మాత్రం భారత రాజ్యాంగం పటిష్ట. అప్పుడు జరిగిన ఎమర్జెన్సీ పోరాటాలు, స్వతంత్ర పోరాటాలు, తర్వాత అనేకం. సో ఆ పోరాటాల యొక్క హక్కు ఉండబట్టి ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది. మంచిగా చెడా వదిలేసేయండి, కానీ ప్రజా హక్కుల్ని పోరాడి వాళ్ళు సంపాదించుకున్నారు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 సబ్సెక్షన్ 4 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ని విడదీశారు. సో చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే అది మళ్ళీ పునర్నిర్మాణం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ ఒకసారి, ఈరోజు ఏంటంటే ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి, బోల్డ్ అంత నాలెడ్జ్ ఈజ్ అన్ అసెట్. మీరు కాలయాపన చేయడానికి ఇన్ఫర్మేషన్ ఊరికే తీసుకుంటే కనుక ఉపయోగం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా మీరు మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళీ ఎమర్జెన్సీ చీకటి రోజులు భావితరానికి కానీ వర్తమానానికి కానీ మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో మన భరతమాతని ఎప్పుడూ పూజించుకొని మీరందరూ కూడా మంచిగా చదువుకొని భారతదేశ అభివృద్ధిలో పటిష్టం చేయడంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని యువత దేశ విదేశాలకు ఉద్యోగాలకే వెళ్లాలన్న ఆలోచన మార్చుకొని ఇక్కడి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకొని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ యువతను కోరడం జరిగింది. అలాగే ప్రతి నెల జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 నెలలకు ఒకసారి మంత్రి స్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు రివ్యూ చేస్తామని ఆయన తెలిపారు. Now that we are very strong in the service base, we should rethink on rebuilding our industry side as well, because every village, every household has got one youngster in abroad. Because you see that in Andhra Pradesh, especially in Andhra Pradesh, every house has got a relation who is staying in US or UK or any part of the country, but we don't have any MSME industrialists from the village or in the household. We should rethink on building young entrepreneurs, because Andhra as such, we have good sources of funding and our asset values are very good, and we only need a platform to establish our MSME, any industry. It could be MSME or a large scale industry, but now that we are in a pace where we have a more scope on MSME industries, that I believe, because there are a lot of people, youngsters, who want to establish industry, but they don't have a right idea of keeping an industry. So that's where we need to focus. We need to build a proper infrastructure where they can just guide them and place them in an industry who could employ hundreds of people in their industry. Because I am a graduate in US, I did my masters in US, I worked in US, Hong Kong and Dubai. I've seen nations building, they're very disciplined, and government was very friendly to them in terms of encouraging the aspiring interests. I think now it is time for us, we are in a situation where the bankers could help us, the government could help us, and big entrepreneurs or like FAPSIA, organizations like FAPSIA could encourage the young minds and build young entrepreneurs to the nation. Especially in Andhra Pradesh, we need to focus on those lines, because we are very good at what is, we are very clever, we are clever enough that we can do some innovative ideas, and
add some value addition to the society. I like to say that things like, in China, we have seen a lot of MSME industries who are able to export the entire world. But currently, where are we placed now? We are only exporting the things who are successful in one or the product. Like we have shrimp industry, we are the biggest export in shrimp. And everybody was going in the same lines. We should also rethink what is the world looking at and what is the production that we need to go in Andhra Pradesh. We have so many minds because we have entrepreneurs who are all over the world. We can definitely get onto the table and discuss what the world is looking at and what we are capable of. If we can capture those two lines, and definitely these organizations could add something to the table and give an idea to, like we have in APIC. Recently I went to the APIC. They have given me a nice briefing saying that one district, one product. What is the district capable of and what is the industry that the APIC could suggest? It is a very good idea. See, in the similar lines, we could build so many things. Like they have built what is available in current market. We can also build what the world wants. Like, given the soil conditions, we can develop more because Andhra is big on farmer, on agriculture skill, because we have seen a lot of population who are, Andhra has got a very good fertile land, different types of land. We can definitely think on the lines where we could export farmer-produced organizations. This is one of the good concepts I heard, farmer-producer organizations. And central government is giving a lot of benefits on that. So likewise, I also want to say that as part of encouraging the young entrepreneurs, we should rethink what the nation is wanting us to do. We should encourage the young minds, like instead of going for a government job or going to abroad, you start up, you think differently. Why don't you start up this industry? Why don't you start the small scale or medium scale industries? Or a micro level is also good enough where you could earn as much as you can earn in US. Because the salary structure in US, $100,000 is equivalent to 28 lakhs of Indian salary. So we can also earn 28 lakhs with a micro or small or medium scale industries. So in these lines, we should definitely encourage our youngsters in coming up into establishing MSME industries. So it's been 10 days that I've been in the office. I was able to I'm acquiring some knowledge from APICI and then MSME Development Corporation. So they were able to give me a brief idea of what the government is working on. In the first place, I was very much enlightened with RAMP program, Rise and Accelerating MSME Performance. I've seen that there are a lot of scope for cluster development and infrastructure development and then flat surface. I'm not wrong, it is flat surface, sir? So, flat collaborative surface. So these three things are very much encouraging for building the MSME industries. First place, I've seen a very good idea that, the gold merchants collaborated together and they established a cluster development where they could test the gold purity and give a ISA mark. So earlier they used to go to other states and do it. Currently they are able to do it together and they could save a lot of money in sending their gold for marking the purity and ISA mark. So this is one good idea which they have done. And in the similar lines, because in that case they have got a good subsidy as well. And in the similar lines, in infrastructure development, like ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ DOPT ఉత్తర్వుల్ని జారీ చేసింది. కాగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో APCS గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఆయన పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అలాగే ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు అభిప్రాయం మేరకు తాజాగా CS పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే నీటి సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కన్జర్వెన్స్ మోడ్లో భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దేశంలో విద్యా ప్రమాణాలు పెంచాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు వారికి అందజేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకి సూచించారు. మున్సిపల్ హై స్కూల్లో సర్వ శిక్షాభియాన్ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీటిని అందజేసి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ స్కీమును తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విద్యాధికం చాలా ఎక్కువైపోయింది. దాంతోనే పేదరికం కూడా తగ్గింది. 35 కోట్ల మందిని BPL నుంచి బయటికి తీసుకురావడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి రెండింటిని అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పుస్తకాలు, బ్యాగు, డ్రెస్సు, ఈ 3 షూస్ కూడా ఇచ్చాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈరోజు. స్టూడెంట్ కిట్స్, దాని పేరు ఓవరాల్గా స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పాను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా చూడవలసిన అవసరం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధ్యాపకులకు చెప్పండి, మేము ఎప్పటికప్పుడు వచ్చి కనుక్కొని అన్ని కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పాను. ఓకే, రైట్. వైద్యం అందించాలని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి వైద్య అధికారులకి ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరికలు జారీ చేశారు. ఆసుపత్రికి విచ్చేసిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మంచి మందులు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలియజేశారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో, కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ సౌజన్య, డాక్టర్ శాంతికిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట. అవన్నీ కూడా తీసుకొని కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి, కన్సాలిడేట్గా స్టడీ చేసి, ఈ నియోజకవర్గంలో 22,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక PHC సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్డర్ చేశారు. అది చేసి చేపిద్దాం రండి. గంజాయి, డ్రగ్స్, బెట్టింగులకి తోడు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నల్లోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా
ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు, ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు. అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటారే తప్పితే ఈ గంజాయి ముఠాన్ని ఎవరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని కూడా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం. సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోం మినిస్టర్ వంగలపూడి అనిత భేటీ. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడి. మహిళా రక్షణ, గంజాయి విషయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని స్పష్టీకరణ. గాంధీజీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.